క్రియేట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్స్‌ని క్రియేట్ చేసాం కదా! కానీ టేబుల్స్ ఎంప్టీగా ఉంటే యూజ్ ఏంటి? సో, డేటాని యాడ్ చేయాలి. డేటాని యాడ్ చేయడానికి యూజ్ చేసే కమాండే ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ కమాండ్ డీఎంఎల్ కమాండ్స్‌లో ఒకటి. సో, ఇన్సర్ట్ కమాండ్‌ని యూజ్ చేసి టేబుల్‌లో న్యూ రికార్డ్స్‌ని యాడ్ చేయొచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఎంప్టీ టేబుల్‌లో డేటాని ఫిల్ చేయాలి అంటే ఇన్సర్ట్ కమాండ్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం టేబుల్‌లోకి డేటాని 2 వేస్‌లో అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేయకుండా డైరెక్ట్‌గా టేబుల్‌లోకి డేటానైతే ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇంకోటేంటంటే కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేస్తూ వాటికి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో, ఇక్కడ టేబుల్‌లోకి డైరెక్ట్‌గా డేటాని ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. మనం ఏ టేబుల్ అయితే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్ అండ్ వాల్యూస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్. ఇక్కడ మనం ఏంటంటే ఎలాంటి కాలమ్స్ కూడా యూజ్ చేయట్లేదు. డైరెక్ట్‌గా టేబుల్ నేమ్ ఇచ్చేసి అండ్ ఆ టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌కి ఏంటంటే మనం వాల్యూస్ అనేవి ఇస్తున్నాం. సెకండ్ వన్ విత్ కాలమ్ నేమ్స్. సో, దీనికి సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ మనం ఏ టేబుల్ అయితే వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్ అండ్ కాలమ్స్. మనకి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్ నేమ్స్ అండ్ వాటికి వాల్యూస్. సో, ఇక్కడ ఏంటంటే మనం టేబుల్‌లో ఏ కాలమ్స్‌కైతే మనం డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు. సో, మనం ఏదైనా కాలమ్ నేమ్ ఇక్కడ ఇవ్వకపోతే ఏంటంటే ఆ కాలమ్‌లో ఏంటంటే నల్ వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. సో, దీనికి ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అండ్ ఇక్కడ స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్, ఏజ్ ఇవన్నీ గూడా ఏంటంటే కాలమ్ నేమ్స్. సో, ఆ కాలమ్ నేమ్స్‌కి మనం ఆ కాలమ్‌కి మనం ఏమేం డేటా ఇచ్చామంటే ఇక్కడ 4 అనేది స్టూడెంట్ ఐడీ, అలాగే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది కిరణ్ అండ్ ఏజ్ అనేది 23. సో, ఇలాగ మనం కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేస్తూ ఆ కాలమ్స్‌కి డేటానైతే ఇన్సర్ట్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేయకుండా స్టూడెంట్స్ టేబుల్‌లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో, టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. మనం ఏ టేబుల్ అయితే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్ స్టూడెంట్స్ అండ్ వాల్యూస్. వాల్యూస్ ఆఫ్ 1, రవి అండ్ 20. సో, ఇక్కడ నాకు స్టూడెంట్ అనే డీబీలో స్టూడెంట్స్ అనే టేబుల్‌లో నాకు మొత్తం 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఐడీ, నేమ్, ఏజ్. సో, ఇక్కడ 1 అనేది ఐడీ, అలాగే రవి అనేది నేమ్, అలాగే 20 అనేది ఏజ్. సో, ఇక్కడ రవి అనేది నేమ్. సో, ఇది వార్‌చార్ డేటా టైప్ అండ్ ఏంటంటే ఇది స్ట్రింగ్ కాబట్టి మనం ఏంటంటే సింగిల్ కోట్స్‌లో అయితే మెన్షన్ చేసాం. సో, అండ్ లాస్ట్‌లో ఏంటంటే సెమికోలన్. సో, ఇప్పుడు మనం ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, వన్స్ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మన డేటా ఇన్సర్ట్ అయిందో లేదో టేబుల్‌లో చెక్ చేయాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనే క్వెరీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనం స్టూడెంట్స్ అనే టేబుల్‌లో చెక్ చేస్తే ఏంటంటే మనకి ఐడీ దగ్గర, నేమ్ దగ్గర, ఏజ్ దగ్గర మనకేంటంటే మనం ఏదైతే ఇన్సర్ట్ అనే కమాండ్‌లో వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేవి మనకి టేబుల్‌లో అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. సో, ఇలాగా కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేయకుండా టేబుల్‌లో వాల్యూస్‌నైతే ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇదేంటంటే మనకి సింగిల్ రికార్డ్ ఎంట్రీ. ఇలా కాకుండా ఎట్ ఎ టైమ్ మల్టిపుల్ రికార్డ్స్‌ని టేబుల్‌లో ఇన్సర్ట్ చేయాలి అంటే చాలా సింపుల్. జస్ట్ ఇదే లైన్‌ని ఇక్కడి నుంచి కాపీ చేసి నెక్స్ట్ లైన్‌లో పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ సెమికోలన్ తీసేసి కామా అండ్ నెక్స్ట్ లైన్‌లో సెమికోలన్ అండ్ ఇక్కడొచ్చేసి వాల్యూస్‌లో జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ 1 అనే రికార్డ్ ఆల్రెడీ ఎంట్రీ అయింది. సో, ఇప్పుడు స్టూడెంట్ ఐడీ 2 అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి వంశీ అండ్ ఏజ్ 22 అండ్ స్టూడెంట్ ఐడీ 3 నేమ్ సాయి అండ్ ఏజ్ 23. సో, ఇలాగా మనకి ఎన్ని రికార్డ్స్ కావాలో అన్ని రికార్డ్స్‌ని మనం ఎట్ ఎ టైమ్‌ని టేబుల్‌లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, క్వెరీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మన టేబుల్‌లో డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో, ఇక్కడ చూస్తే మనం స్టూడెంట్స్ అనే టేబుల్‌లో మనకేంటంటే ఇప్పుడు 3 రికార్డ్స్. సో, ఇకేంటంటే ఫస్ట్ మనం ఒక రికార్డ్ అయితే మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడేంటంటే మళ్ళీ 2 రికార్డ్స్‌ని అయితే ఎట్ ఎ టైమ్ ఇన్సర్ట్ చేసాము. సో, ఇలాగ ఏంటంటే మనకి ఎన్ని రికార్డ్స్ కావాలో అన్ని రికార్డ్స్‌ని మనం ఎట్ ఎ టైమ్‌ని మన టేబుల్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ విత్ కాలమ్ నేమ్స్. బెటర్ అప్రోచ్ ఏంటంటే కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేయడం. సో, సేమ్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్స్. జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేస్తున్నాం. సో, ఇక్కడ కాలమ్ నేమ్ వచ్చేసి మనకేంటంటే స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఐడీ అనే కాలమ్ ఉంది. సో, ఐడీ అలాగే నేమ్ అనే కాలమ్
అలాగే ఏజ్ అనే కాలమ్. సో, ఇలాగ మనకి టోటల్‌గా 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో, కాలమ్ నేమ్స్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వాల్యూస్. సో, వాల్యూస్ ఆఫ్ సో, ఇక్కడ మళ్ళీ ఐడీకి, ఐడీకి 4 అండ్ నేమ్‌కి సురేష్ అండ్ ఏజ్‌కి 24 అండ్ సెమీకోలన్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఐడీ, నేమ్, ఏజ్ అనేవి కాలమ్స్. సో, ఇక్కడ చూస్తే మన స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఐడీ, నేమ్, ఏజ్ అనేవి ఇవి కాలమ్స్ అండ్ ఐడీకి 4 అలాగే నేమ్‌కి సురేష్, ఏజ్‌కి 24. సో, ఒకసారి ఇదే కమాండ్‌ని కూడా ఈ క్వెరీని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, వన్స్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయగానే మళ్ళీ టేబుల్‌లో వాల్యూస్ ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేయడానికి సో, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏంటంటే కాలమ్ నేమ్స్‌ని మెన్షన్ చేసి వాల్యూస్‌నైతే ఇన్సర్ట్ చేసాం. సో, ఇక్కడ ఫోర్త్ రికార్డ్ అయితే మనకి ఎంట్రీ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇక్కడ మొత్తం ఏంటంటే ఐడీ, నేమ్, ఏజ్ అని చెప్పేసి మొత్తం 3 కాలమ్స్ అయితే తీసుకున్నాం. సో, ఇప్పుడేంటంటే ఏజ్ అనే కాలమ్‌ని మిస్ చేద్దాం. సో, ఏజ్ అనే కాలమ్ ఇవ్వలేదు నేను. సో, ఏజ్ అనే కాలమ్‌లో వచ్చేసి నేను వాల్యూ గూడా తీసేసాను. ఇక్కడొచ్చేసి స్టూడెంట్ ఐడీ అనేది నేను 5 కింద చేంజ్ చేశా. సో, ఇప్పుడు ఒకసారి ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏజ్ కాలమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి, ఆ పర్టిక్యులర్ రికార్డ్‌లో ఏజ్ నల్‌గా స్టోర్ అవుతుంది. సో, మెన్షన్ చేయని కాలమ్స్ అన్నీ కూడా ఏంటంటే నల్ వాల్యూస్ తీసుకుంటాయి. దట్స్ ఆల్ అబౌట్ ఇన్సర్ట్ కమాండ్. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ కమాండ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.